పల్లెటూరు పనులకు స్వాగతం. ముందుగా మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్గుతో పొడి చేస్తున్నాను. ఎగ్గు పొడి ముందుగా గ్యాస్ మీద బాగా పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కాస్త పోపు దినుసులు వేసుకుందాం. కాస్త జీలకర్ర ఆవాలు కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసినాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. అదేవిధంగా 4 టమాటాలు. ఇవి బాగా వేగాలి. ఇవి ఇంకా కాస్త వేగాలి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కాస్త పచ్చివాసన పోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కాస్త సాల్ట్, పసుపు వేసుకుందాం. సాల్ట్, కాస్త పసుపు. ఇది కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇవి కాస్త మగ్గని మూత పెట్టేస్తాం. అది టమాటాలు మగ్గేలోపు ఈ ఎగ్స్ అన్నీ నేను పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకుంటా. ఈ టమాటాలు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాం. 2 స్పూన్ల కారం వేసినాను. ఎవరు తినేదాన్ని బట్టి దాన్ని వేసుకుంటారు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఈ కారం కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేదాకా కాస్త పెడతాం. కారం పచ్చివాసన పోయిన తర్వాత కాస్త నీళ్ళు వేసుకోవాలి. ఈ కర్రీ ఇంకా మెత్తగా ఉడకడానికి నీళ్ళు. ఇది కాస్త మగ్గడానికి వచ్చింది కదా. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, కాస్త కొబ్బరి పొడి, ఇప్పుడు వేస్తేనే ఈ కర్రీలో అది కూడా బాగా ఉడికిపోతుంది. కాస్త మగ్గిన తర్వాత మనం పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో పోసేయాలి. కాస్త మగ్గాలి. ఇది బాగా మగ్గిపోయింది కదా. వేసిన నీళ్ళల్లో నిమిడిపోయినవి. ఇప్పుడు ఈ ఎగ్స్ దీంట్లో పోసేసుకుందాం. పోసిన దాన్ని మనం వెంటనే కలిపేయకుండా కాస్త మూత పెడదాం. ఇదంతా దగ్గరకు పడింది కదా. ఇప్పుడు కలిపేద్దాం.
పచ్చితనం అంతా పోవాలి. మళ్ళీ కాస్త మగ్గిన తర్వాత కలిపేద్దాం. ఈ ఎగ్ పొడి అన్నం లేకి, చపాతీకి, జొన్న రొట్టెకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. కర్రీది కలిపేసుకున్నాం. దీంట్లో వాటర్ ఏమి ఉండకూడదు, అంతా నిమిడిపోవాలి. ఎగ్ పొడి కర్రీ మంచి స్మెల్ వస్తుంది. నీళ్ళు నిమిడిపోకుండా ఇది కర్రీ ఎలా తెలుసుకోవాలంటే, ఆయిల్ ఇదాలా సైడ్ ఆయిల్ వస్తుంది కదా, అలా ఆయిల్ వస్తే నీ వాటర్ ఏం లేనట్టు దాంట్లో. ఇప్పుడు లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకున్నాం. ఓకే అండి, ఎగ్ పొడి తయారీ విధానం చూసినారు కదా. మరి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.